తనుజ వర్సెస్ కళ్యాణ్ వీళ్ళిద్దరికి గొడవ అంటే ఏదో ఒక పెద్ద బ్లాస్ట్ ఉంటే కానీ వీళ్ళిద్దరి మధ్య గొడవ రాదు. అదే సిచ్యువేషన్ అయితే నిన్న హౌస్లో వచ్చిందనమాట. మీరు ప్రోమోస్ చూసినా కూడా మీకు అర్థమవుతుంది. ఫుల్ ఆన్ ఫైర్ ఉన్నారనమాట. ఒక టాస్క్ అయితే జరిగింది. సో దాని విషయంలో కళ్యాణ్కి అండ్ తనుజాకి అయితే ఫుల్ వార్ అనమాట. సో మీ ఒపీనియన్ చెప్పండి గైస్, మీరేమనుకుంటున్నారు? సో మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇందులో ఎవరిది కరెక్ట్ అయి ఉంటుంది, ఎవరిది తప్పు అయి ఉంటుంది అని నేనైతే ఒక క్లారిటీ ఇస్తాను లాస్ట్లో వచ్చేసి. కానీ మీరు ఒక ఒపీనియన్ చెప్పండి. మీ ఒపీనియన్ ఏంటి? తనుజ వైపు కరెక్ట్ అనుకుంటున్నారా, లేకపోతే కళ్యాణ్ చెప్పిందే కరెక్ట్ అంటున్నారా? మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. కామెంట్ ఆన్ లెట్ మీ నో. చూద్దాం ఎంతమంది ఎవరికి వెళ్ళి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారో చూద్దాం. సో ఫస్ట్ అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఏంటి అసలు ఈ కథ ఏంటి, వీళ్ళిద్దరి మధ్య గొడవ రావడం ఏంటి? వెరీ రేర్ కదా వీళ్ళిద్దరి మధ్య గొడవ వస్తే ఫ్యాన్స్ మేము తట్టుకోలేము, వీళ్ళెందుకు కొట్టుకొని వస్తున్నారా అనే డౌట్ మీకు రావచ్చు అనమాట. సో ఇందులో వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పానమాట. ఒక టాస్క్ అయితే జరుగుతుంది. రాజులు, కమాండర్స్, పీపుల్స్ లాగా, ఒక ప్రజల్లాగా ఒక టాస్క్ అయితే నడుస్తుంది అనమాట. సో ఇందులో అయితే మనకి కంటెండర్ అంటే రేస్ నుండి కానీ లేకపోతే ప్రజలకి ఒక అవకాశం అనమాట. సో కంటెండర్స్, సో కమాండర్స్ ప్లేస్ని రీప్లేస్ చేసుకోవడానికి, వాళ్ళకి ఆ ప్లేస్ని సపోర్ట్ చేసుకోవడానికి, ఆ ప్లేస్ని కాపాడుకోవడానికి సో ఇక్కడైతే టాస్క్ జరుగుతున్నాయి అనమాట. సో సంచాలక్గా కళ్యాణ్ అయితే పెట్టారు. సో ఇక్కడ సంజన గారిని సుమన్ గారికి అయితే వీళ్ళిద్దరి మధ్య అయితే పోటీ పెట్టారనమాట. సో ఏంటంటే బ్రిక్స్, మనకి కార్డ్బోర్డ్ షీట్స్ ఉంటాయి కదా, సో దాంతో బ్లాక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అట్లా 4 బ్లాక్స్ 6 బ్లాక్స్ ఉన్నాయన్నమాట. సో అదైతే స్ట్రైట్గా పెట్టాలి. సో అదైతే ఒకదాని మీద ఒకటి పేరప్ చేయాలి అనేది ఒక టాస్క్ అనమాట. సో ఆల్రెడీ మీరు ప్రోమో చూస్తుంటే అందరు బాగా పెట్టారు. అసలు సుమన్ గారు పెట్టడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే ఆయన హైట్కి అంత బ్యాలెన్స్ చేసుకోవడం అంటే మినిమం కాదనమాట. సో సంజన గారు ఏంటంటే 6 feet ఉన్నారు కాబట్టి సో మ్యాక్సిమం దీనికి ఎక్కువ హెల్ప్ అవుతుంది. సో మరి ఇక సుమన్ గారికి ఏంటంటే కొంచెం హైట్ తక్కువ కాబట్టి అయినా కూడా చాలా బాగా పెట్టారనమాట. నిజంగా 100/100 పాయింట్స్ ఇవ్వచ్చు సుమన్ గారికి. అంత హైట్ తక్కువ ఉండి కూడా చాలా బాగా పెట్టారనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు డిస్కషన్ ముందుకు వెళ్ళే ముందు నేనైతే ఒక పాయింట్ చెప్పాలన్నమాట. సో ఇక్కడ వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. సో అక్కడ రితు ఇక్కడ లైవ్లో చూస్తే అర్థమవుతుంది అనమాట. సో రితుకి తనుజాకి ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. కళ్యాణ్ అనేది ఫెయిర్ ఇవ్వలేదు, అన్ఫెయిర్ చేశాడు అక్కడ అనేది మాట్లాడుతున్నారు అనమాట. సో మరి దేని గురించి మాట్లాడుతున్నారు క్లియర్ కట్గా చెప్పేస్తాను అనమాట. సో ఒకరి తర్వాత ఒకరు పెట్టారని చెప్పారు కదా, సేమ్ బ్లాక్స్ అయితే పెట్టారు. ఇటు 5 ఉన్నాయి, నేనైతే కౌంట్ చేయలేదు కానీ సో ఈక్వల్ ఉన్నాయి. కానీ బజర్ మోగే టైంకి కంప్లీట్ చేసింది సుమన్ గారు, తర్వాత సంజన గారు అయితే పెట్టారు, తర్వాత బజర్ మోగిందనమాట. సో ఇద్దరికైతే అక్కడ టాలీ చేసేసారు, అక్కడితో ఆపేశారు. సో ఆపిన తర్వాత ఇక మనం పాయింట్స్ వైజ్ చూసుకోవాలి. ఇక్కడ కళ్యాణ్ చెప్పిన పాయింట్ ఏంటంటే సో ఇద్దరిది హైట్ ప్రకారం చూస్తే ఇద్దరిది ఈక్వల్ ఉంది, ఇద్దరిది సేమ్ ఉంది, కానీ స్ట్రైట్గా ఉండాలన్నారు కాబట్టి నేను సంజన గారికి ఇస్తున్నాను అనేది పాయింట్ అయితే రైజ్ చేశాడు కళ్యాణ్. అప్పుడు తనుజ పాయింట్ చేసి, కాదు నువ్వు రూల్స్ చెప్పాలి అన్నప్పుడు స్ట్రైట్గా ఉండాలా, పక్కకు ఉండాలా, లేదు స్ట్రైట్గా ఉండాలి అని చెప్పినప్పుడు, అంటే నీకు అనిపించినప్పుడు నువ్వు ఆ పాయింట్ ముందే చెప్పాలి కదా. సో సంచాలక్గా నువ్వు ఏమేమి రూల్స్ ఉన్నాయి పక్కాగా ముందే చెప్తే మేము అక్కడ ఫాలో అవుతాం. అక్కడ చెప్పకుండా సో ఆల్రెడీ అయిపోయిన తర్వాత స్ట్రైట్గా ఉండాలి అందుకే ఇచ్చేస్తున్నాం అంటే అసలు ఆయన హైట్కి అక్కడ దాకా పెట్టడమే గ్రేట్ అనుకోవాలి. సో ఆయనకు మీరు ఇవ్వాలి కదా అనేసి కళ్యాణ్ అయితే వార్ అనమాట. సో కళ్యాణ్ అయితే నువ్వేమన్నా సంచాలక్గా, సో నువ్వు సంచాలక్గా అయితే ఎవరికి ఇవ్వాలనుకుంటావు అంటే నువ్వే చెప్పాలి అన్నప్పుడు ఇక అయితే కూర్చో అనేసి కళ్యాణ్ అన్నాడు. సో నాకు ఈ పాయింట్స్ ఇటువైపు అటువైపు నిజంగా మీరు ఇప్పుడు నేను 6 అని గీస్తే నేను 6 అని అంటాను, మీరు 9 అని అంటారు. సో అదే కన్ఫ్యూజన్. కానీ ఇక్కడ కొన్ని టాలీ చేసుకుంటూ చూస్తే ఇద్దరు కరెక్ట్ లాగే ఉన్నారు. సో మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయమన్నా కదా. సో మ్యాక్సిమం తనుజకు వచ్చుంటే, మ్యాక్సిమం కళ్యాణ్కి వచ్చుంటే అని అయితే నా ఒపీనియన్ అనమాట. సో మరి నా ఒపీనియన్ ఏంటి అనేది, సో ఇక్కడ కరెక్ట్గా అసలు చెప్పాలంటే స్ట్రైట్గా ఉండాలి, వంకరగా ఉండాలి అదేదైతే ఏం చెప్పలేదు. సో సంచాలక్గా ముందే ఆ డెసిషన్ తీసుకొని ఉంటే బాగుండేదని అనిపించింది. ఇక్కడ సంజనాకి సుమన్కి ఈక్వల్ అయితే ఇవ్వాలన్నమాట. సో అది నేనేంటంటే అక్కడి వరకు రద్దు చేసి ఇంకొకటి పెట్టినా బాగుండేదని నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ ఓకే అది రద్దు చేయకూడదు అని అన్నా కూడా సో నాకు కళ్యాణ్ పాయింట్స్ ఏంటంటే ఓన్లీ స్ట్రైట్గా ఉండే చూసుకోకుండా ఈయన ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టారు కదా అనేది తనుజాకి ఇచ్చుంటే బాగుండేది. అంటే తనుజ మాటను సపోజ్ చేసుకుంటూ సుమన్కి ఇచ్చుంటే బాగుండేది అనేది నా ఒపీనియన్ అనమాట.
అనమాట. మరి మీ ఒపీనియన్ ఏంటి గైస్? దీని మీద కూడా మీ క్లారిటీ ఇవ్వాలన్నమాట. సో మీ క్లారిటీ అయితే నాకు కావాలి. సో నేనైతే చెప్తున్నాను కదా, సో ఈయన ఎఫర్ట్స్ చూసుకుంటే సుమన్ గారికి ఇస్తే బెటర్ అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన పెట్టేశారు ముందు, సంజన గారి కన్నా సుమన్ గారే పెట్టారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సుమన్ గారికి ఇచ్చుంటే బాగుంటుందని నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ స్ట్రైట్గా ఉండాలి, వంకరగా ఉండకూడదు అనేం చెప్పలేదు. సో ఎలాగైనా బ్లాగ్స్ పెట్టాలని చెప్పారు కాబట్టి సుమన్ గారికి ఇచ్చుంటే బాగుంటుందని నాకు అనిపించింది. అండ్ మోర్ ఓవర్ హైట్ వైజ్ అండ్ అక్కడ చేసిన ప్రకారం చూసుకుంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టింది ఎవరైనా చూసుకుంటే ఇక్కడ ఎక్కువ బేస్ మనకి సుమన్ గారికి వస్తుంది కాబట్టి సుమన్ గారికే ఇచ్చుంటే బాగుంటుంది అనిపించింది. సో కళ్యాణ్ ఏంటంటే తప్పు చేశాడని అనిపించింది అనమాట. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నచ్చింది. కానీ కొంచెం ఆయన ఏంటంటే ఈమె కూడా ఎఫర్ట్స్ పెట్టారు కదా, ఇంకేం ఊరికే రాలే కదా. సో ఆయన హైట్ లేడు, ఏం హైట్ ఉండేసరికి అట్లా ఇచ్చేయడం అనేది అది కూడా తప్పు అనేసి సో కళ్యాణ్కి అనిపించి సో కళ్యాణ్ అయితే సంజన గారికి సపోర్ట్ చేశాడు అనేది అయితే నాకు అనిపించింది అనమాట. సో ఇద్దరు బేస్ చూసుకుంటే ఇద్దరికి ఇవ్వడం కరెక్టే. బట్ ఇక్కడ ఏంటంటే ఎఫర్ట్స్ ఇక్కడ కానొస్తున్నాయి కాబట్టి ఇద్దరు ఈక్వల్గా ఉన్నప్పుడు అలాంటివి కంపేర్ చేసుకుంటూ చూసుకుంటే మనకు సుమన్ గారికి ఇచ్చుంటే బాగుండేది అనేది నా ఫీలింగ్ అనమాట. మరి మీ ఫీలింగ్ ఏంటి గైస్? మరి మీ ఒపీనియన్ కూడా చెప్పండి. సో అట్లా రీతుది లైవ్లో చెప్పా కదా, సో రితు అండ్ తనుజ కూడా ఇదే డిస్కషన్ చేస్తున్నారు. సో చూసుకుంటే మీరు అక్కడ అంటే ఎఫర్ట్స్ పెట్టింది ఆయన అండ్ ఫస్ట్ బ్లాగ్ పెట్టింది కూడా సుమన్ గారి, తర్వాత సంజన గారు పెట్టారు. సో అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోనైనా సుమన్ గారికి ఇచ్చుంటే బాగుండేది అనేసి తనుజ అంటుంటే సో రితు కూడా అవును తనైతే అన్ఫేర్ చేశాడు, నాకైతే సంచాలకుగా అన్ఫేర్గా అనిపించింది, సుమన్ గారికి ఇచ్చుంటే బాగుండేది అనిపించింది అనేసి ఆల్రెడీ రితు కూడా చెప్తుంది అనమాట. మరి మీ ఒపీనియన్ ఏంటి గైస్? మీ ఒపీనియన్ అయితే పక్కగా తెలియాల్సిందనమాట. సో చూసుకుంటే బయట పిఆర్లు అయినా ఫ్యాన్స్ అయినా కళ్యాణ్కి తనుజకి ఫుల్గా ఉన్నారు. ఇక వాళ్ళే చెప్పాలి, మీరే చెప్పాలన్నమాట. సో మీరు చెప్తేనే క్లారిటీ ఉంటుంది ఎవరికి కరెక్ట్ చేశారు, మీరు ఎవరికి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు, అందులో సంచాలకంగా కళ్యాణ్ తప్పు చేశారా లేకపోతే రైజ్ చేసి పాయింట్ మంచిగా తనుజ మాట్లాడిందా అనేసి కామెంట్ చేయండి. ఇక అది గైస్ ఇవాళ రివ్యూ వచ్చేసి మరి మన రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం. బాయ్.